ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఆ ఫ్లైట్ లో జర్నీ చేసే ప్యాసింజర్స్ కరెక్ట్ ప్లేస్ కి రీచ్ అయ్యారా లేదా తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ అండి. హాయ్ 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 అనే చెప్తా, ఎందుకంటే తెలుగులో చెప్పిన హాయే, కన్నడ చెప్పిన హాయే. పైలట్ గా చాలా ఫ్లైట్స్ లో నేను పనిచేసి వచ్చానండి. నాతో పాటే వర్క్ చేసేవాడు మిస్టర్ మేఘ సందేశ్. అయితే వీళ్ళు దూర బంధువులు ఎక్కడో సంబంధం ఉందని నాకు చూసి పెట్టాడు. ఏంటంటే ఎక్కడైనా ప్లేట్లు గిఫ్ట్ గా ఇచ్చా మామగారిని చూశాను, కానీ మా మామగారు నాకు ఫ్లైట్ గిఫ్ట్ గా ఇచ్చారు. కట్నం అంటే మళ్ళీ బొక్కలు వేస్తారు కదండి, అందుకు గిఫ్ట్ అని చెప్తున్నాడు. వాళ్ళు అడిగారా? ఆ కృతజ్ఞత మా మేఘ సందేశం నా పక్కనే కో పైలట్ గా పెట్టుకున్నాను. కృతజ్ఞత అంటారేంటండి? నేను ఎంతో కష్టపడి ఎంతో ట్రైనింగ్ తీసుకుని కో పైలట్ అయ్యాను. నేను అడుగుతాను చెప్పు. ఏంటి? విమానాన్ని రైట్ బ్రదర్స్ కనిపెట్టారు, హెలికాప్టర్ ఎవరు కనిపెట్టారు? ఆర్ఎస్ బ్రదర్స్. నేను కో పైలట్. పైలట్ ఎందుకు చెప్పండి? మా మామకి ఇచ్చిన మాట కోసం. మా నాన్నమ్మ అనేది ఒరే నువ్వు చాలా పొట్టిగా ఉంటావు కదా, పైకి ఎదిగాక అందరికన్నా ఎత్తులో ఉండాలని చెప్పింది. బాగా ఆలోచించా, పైలట్ అయితే అందరికంటే ఎత్తులో ఉంటావు, నేను పైలట్ అయ్యి ఎత్తులో ఉన్నాను. ఆవిడ ఎక్కడ ఉందండి? అంతకంటే ఎత్తులోకి వెళ్ళిపోయింది. మీ తాతయ్య గారు? మా తాతయ్య గారికి జంతువులు అంటే చాలా ప్రేమ. ఫ్లైట్ లో వెళ్ళిపోతుంటే ఎదురుగుండా పెట్టడ్డు వచ్చింది, గుద్దేస్తే యాక్సిడెంట్ అవుద్దని దాన్ని కాపాడడం కోసం సడన్ బ్రేక్ వేసాడు. అద్దంలోంచి బయటికి వెళ్ళిపోయి మా తాతయ్య గారు కూడా అద్దం నుంచి బయటకు వెళ్ళిపోయారు, కానీ సావలేదు. ఎలాగా? ఫ్లైట్ ఎక్కర్లేదు అప్పుడు. చెప్తున్నాను. ఇప్పుడు ఇంద్రజ్ గారు హస్బెండ్ ఉన్నారు కదా, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు ఆయన ఆపేశారంట. ఎందుకు? మరి వస్తా 60 కేజీల బంగారాన్ని ఎంట పెట్టుకు వస్తే మరి అరెస్ట్ చేయాలి. సరే ఏంటి ఎవరన్నా వస్తున్నారా? కస్టమర్లు ప్యాసింజర్లు. ఓకే అయితే పద మరి బయలుదేరుతాం. కాదండి, ఎవరు? మా మామగారండి ఫ్లైట్ గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పాను కదా. అలా కాదు, మామగారు ఫ్లైట్ ఎంత కొద్దిగా డీసెంట్ గా ఉంటది, నెమ్మదిగా. గురుగారు ఎంత ముందు ఏం చేసేవాడు మా మామగారు బోర్వెల్ చేసేవాడు. బోర్వెల్సా? మొఖం చూస్తే అర్థం అయిపోతుంది. బోరింగ్ మొఖం. గేదె కూతురు గేదె అవ్వకపోతే ఆవు అవుతుందండి, గేదె అయింది. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? చేస్తారా? గురువు గారు ఫ్లైట్ అన్నాక చాలా డీసెంట్ గా ఉండాలండి, అలా అరుతారండి మీరు. నాగి గారు ఇంకొక దెబ్బ వేశారంటే మేఘ సందేశం మోగ సందేశం అయిపోతుంది. మై డియర్ ప్యాసింజర్స్, మన విమానం మొట్టమొదటిసారిగా ఏం చేస్తున్నారు మీరు అక్కడ? గాలి ఎగిరిదానికి గాలి కొడుతున్నారు మీరు. బుర్రా బుద్ధి ఉందా మీకు? తీయండి. మై డియర్ ప్యాసింజర్స్, మొట్టమొదటిసారిగా మా విమానంలో మీరు ఏం చేస్తున్నావు నువ్వు? నిమ్మకాయలు టైర్ కింద నిన్ను మీ నాన్న పెట్టాలి. ఏమండి అలా పిలవకండి, ఏదో ఆటోలో తిరుగుతున్నట్టు ఉంటది, మీరు కూర్చోండి. మై డియర్ ప్యాసింజర్స్, బోయింగ్ నెంబర్ 000 మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్తుంది మీ అందరితోటి. చాలా ఆనందంగా ఉంది. ఇంకా జర్నీ కూడా సున్నానే. మై డియర్ ప్యాసింజర్స్, విమానం మరికొద్ది సేపట్లో బయలుదేరడానికి. మై డియర్ ప్యాసింజర్స్, మన విమానం నెంబర్ 000. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీరేం కంగారు పడకండి. ఇలా చెప్తే అర్థమవుద్ది. వాటర్ బాటిల్ లస్సీ బటర్ మిల్క్ పెడత కింద పప్పు చూడవా మసాలా వడ దోస ఉల్లిగడ్డి 10 కిలో. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరిని నమ్ముకోమన్నాడు? స్పీడ్ పెంచండి. విమానంద కాదు, స్కిట్ పెంచండి. రావాలి లప్ప చికెన్ లాటరీ. లాటరీ టికెట్లు ఎవడు అమ్ముకున్నాండి? నిన్ను ఇప్పుడు ఎవరమ్మన్నా? అదేంటి చాప పట్టుకుని తిరుగుతుందంటే ఇక్కడ? లేట్ ఎవరిది?
ప్లేట్ ఎవరిది? ప్లేట్ కాదే ఫ్లైట్ అనాలి. అదో అదో. ఏంటి ఏమైంది సార్? ఎవరయ్యా అంతసేపు లోపల ఉన్నాడు? ఏంటి బాత్రూమ్ లో ఎవరున్నారు ఇక్కడ? లోపల ఉండలేడు. బాత్రూమ్ ఖరాబ్ అయిపోతాం, నేను తాళం వేసాను. అయిపోతాం తాళం ఇచ్చేది ఏంటండి? ప్యాసింజర్ అందరూ ఏమైపోతారు అనుకుంటున్నారు? తాళం తీయండి అర్జెంట్ గా, బాగుండదు. మనిషికి 2 రూపాయలు, మనిషికి 2 రూపాయలు. ఏయ్! ఏండే సెకండ్ డ్రైవర్ గారు? డ్రైవర్ కదా కో పైలట్ ఏదోటి. మీ ఫోనా? అదే 50,000 ఈ ఫోన్ కింద పగులుతుంది, పగలదా? పగులుతుంది పగలదా? పగులుతుంది 100 రూపాయలు. 100 రూపాయలా? ఆ. అదిగో చూడ. అదిగా పగిలిపోయింది. వంది ఇక 100 రూపాయలు సంపాదించా. ఎస్ ఫోన్ ఎంతరా? 50,000. 50,000 పోగొట్టి 100 రూపాయలు సంపాదించు. అయ్యో బాబోయ్! బావగారు! మేఘాలు వచ్చేస్తున్నాయి. చాలా కుదుపులు ఎక్కువగా ఉంటాయి. కూర్చోండి. తీయకండి. అశోక విమానం కూలితే కూలింది గాని మెయిన్ మా వాళ్ళు ఇద్దరు కూలిపోయారు చూడు. అల్లుడు ఎక్కడ ఉన్నప్పుడు? కొత్త జన్మ వచ్చాను అనుకుని రాలేదురా, దరిద్రం మనతోటి వచ్చేసింది ఇక్కడికి. ఎందుకు అలా గడుపుతున్నావు? కొత్త ప్లేట్ వందాలా? దాన్ని ఇప్పుడు కూల్చేద్దాం. పద లోపల పద. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు స్కిట్ అదిరింది. అండ్ నాగి గారు మీరు కాకుండా ఈ క్యారెక్టర్ ఇంకెవ్వరు చేయలేరు. సూపర్ నాగి గారు, సూపర్ రాఘవ గారు. మురళి సార్ ఎలా అనిపించింది? నాకు అన్నిటికంటే యాంకర్ సౌమ్య కామెడీ చాలా బాగుంది. నా పేరు ఎన్నిసార్లు చంపావో నువ్వు. కృష్ణ పోసాని, పోసాని కృష్ణ, మురళి కృష్ణ, మురళి పోసాని మురళి, ఓన్లీ కృష్ణ. అంటే మా అమ్మ మా నాన్న ప్రపంచంలో ఎవరు నన్ను ఖైమా కొట్టలేదమ్మా. కానీ సార్ చాలా కాలం తర్వాత పోసాని అని కాకుండా మీ పేరు పెట్టి, అంటే కృష్ణ మురళి గారు అని పేరు పెట్టి చెప్పింది సౌమ్య మేడమే. కృష్ణ మురళి అని ప్రేమగా పిలిచింది నువ్వేనమ్మా. పోసాని ఏదో ఊరు పేరులాగా ఉంది సార్. కృష్ణమురళి అంటే బాగా సూట్ అవుతుంది. నువ్వు ఎలాంటి అలా నాన్న, ఇంటి పేరుని చంపమాకు. కన్నడ అమ్మాయి ఉండి ఇక్కడికి వచ్చి ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావంటే గ్రేట్ టు యూ. రాఘవ నీ గురించి ఏం చెప్పాలి? నాగి గురించి వెరీ వెరీ గుడ్. ఐ ఫీస్ట్. రాఘవ గారు న్యూ ఇయర్ వస్తుంది, మీరు ప్లాన్ ఏంటి? న్యూ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయాలి, ఏం చేయొద్దు అనుకుంటున్నారు? అసలు చాలా స్పెషల్ గా ఉంటది న్యూ ఇయర్. ఇప్పటికే స్టార్ట్ చేసేస్తాను. మామూలు డిసెంబర్ మధ్యలో నుంచే కొత్త కొత్త ప్లాన్లు అన్నీ ఉంటాయి. అన్ని కొత్తగా ఉండాలి, అన్ని రాసుకుంటాను. మళ్ళీ జనవరి 1 నుంచి మామూలుగానే వెళ్ళిపోతుంటానండి.